పోటీ చేయడం జరుగుతుంది. గత 5 సంవత్సరాల క్రితం కూడా మేము మా వార్డు ప్రజలందరూ మా మీద నమ్మకంతో అత్యంత మాకు వాళ్ళు అందరూ ఇస్తూ మా వార్డు అభివృద్ధికి తోడ్పడింది. మా వార్డు అభివృద్ధి కోసం గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు ఎమ్మెల్యే చింతప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో మా వార్డును చాలా అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి ఉన్నది, తప్పకుండా అభివృద్ధి చేసుకుంటామని తెలియజేస్తున్నాము. మా వార్డులో మొదటగా మహిళా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని మహిళా పార్టీ వార్డులో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే సీసీ రోడ్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ, డ్రైనేజ్ వర్క్ కానీ, విద్యుత్ స్తంభాలు కానీ, హైటెన్షన్ పోల్స్ కానీ చాలా మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో మా చింతప్రభాకర్ గారి చొరవతో మేము అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొన్ని వర్కులు పెండింగ్ ఉన్నాయి. తప్పకుండా ఆ వర్కులు కూడా ఈసారి మేము ఎలక్షన్లో నెగ్గిన తర్వాత మా ప్రజలందరూ మమ్మల్ని భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నాము. మా వార్డు ప్రజలందరూ తప్పకుండా మళ్ళీ ఆ వర్కులు కూడా అన్నీ పూర్తి చేస్తామని మేము అందరికీ మాటిస్తున్నాము. కాబట్టి అందరూ దయచేసి కారు గుర్తు కొట్టేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మా వార్డు ప్రజలను కానీ, సంగారెడ్డిలో ఉన్న అన్ని వార్డుల ప్రజలు బీఆర్ఎస్ పార్టీ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మీరందరూ కూడా దయచేసి ఆలోచించండి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వము 2 సంవత్సరాల నుంచి చేసిన అభివృద్ధి ఏమీ లేదు. అంతకుముందు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు నాయకత్వంలో ఉన్న ప్రభుత్వమే ఏం డెవలప్మెంట్ చేస్తున్నా కానీ అది వచ్చిన 2 సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి ఈసారి ఈ లోకల్ బాడీలో మున్సిపాలిటీ అందరూ కూడా తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించి మళ్ళీ రాబోయే రోజుల్లో రాబోయే అసెంబ్లీకి ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మన తెలంగాణ రాష్ట్రాన్ని చేసుకోవాలని అందరికీ కోరుతున్నాను.